కళ్లతో నటిస్తాడు, కాళ్లతో కూడా నటిస్తాడు అంటూ కమల్ గురించి తెగ పొగిడేసుకోవడం మన చిన్నప్పటి నుంచి చూస్తున్న ముచ్చటే. అయినా కమల్ గురించి, కమల్ నడిచొచ్చిన దారి గురించి మళ్లీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం అగత్యం పట్టింది మనకు. ఇవాళ తాను కష్టపడి ఖర్చు పెట్టి తీసిన సొంత సినిమా కొన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పడి చిరిగిపోతోందంటూ కంటతడి పెట్టుకున్న ఈ సిసలైన కళాకారుడి గతాన్ని తవ్వుకుంటే అది కూడా ఓ కమల్ హాసన్ సినిమాలాగే కళాత్మకంగా కనిపిస్తుంది, కళ్ళు తెరిపిస్తోంది కూడా. సకల కళా వల్లభుడన్నమాట. ఎందుకు పుట్టిందో తెలీదు కానీ ఎవరి కోసం పుట్టిందో మాత్రం మనందరికీ తెలుసు. తెర ముందైనా తెర వెనకైనా కమల్ హాసన్ 100 పైసల నిండైన కళాకారుడు. తానే ఒకచోట చెప్పుకున్నట్లు తన గుండె నిండా సినిమానే. సినిమాల్లో నటించడం సరే, జీవించడం అనేది మాత్రం కమల్తోనే మొదలైంది. తాను చేసిన ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్. దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. శంకర కన్నుల మీరు శంకర కింకరులు కృష్ణములేం చేస్తారు ఆయమకింకరులు. 7వ పుట్టినరోజుకు ముందే 6.5 ఏళ్ల లేలేత వయస్సులోనే తెర ముందు మెరిసి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న బాల నటుడిగా కమల్ హాసన్ కు సెల్యులాయిడ్తో దాదాపు 50 ఏళ్ల అనుబంధం. తాను చూడని మలుపు లేదు, తాను దాటిరాని మైలురాయి లేదు. ప్రతి అడుగులోనూ కొత్త పుంతలు తొక్కాలన్న కసి యావ కమల్ ఇమేజ్ ని ఎవరెస్ట్ ఎంత ఎత్తుకు చేర్చేసింది. సినిమాను ఆమూలాగ్రం చదివి కాచి వడబోసిన అతని అనుభవం ముందు ఇవాల్టి వర్ధమాన తారాలోకం మోకరిల్లిపోవాల్సిందే. అందుకే కమల్ ముందు ఇవాళ కాలరెగరేసి నిలబడే కలేజా ఏ ఒక్కరికీ లేదు. గోపికృష్ణ ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. నలుపు తెలుపుల రోజుల్లో తాను తీసిన ఆకలి రాజ్యం గుర్తుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి వచ్చిరాని హిందీతో ముంబైని గెలిచేసుకున్న ఏక్ దూజే కేలియే ఇంకా గుర్తుంది. ఓ కంట్లో మంచితనం, ఇంకో కంట్లో అమాయకత్వాన్ని నటించి తన్మయపరిచిన స్వాతిముత్యం కూడా గుర్తుంది. మొత్తంగా కమల్ ఎన్ని సినిమాలు చేశాడన్న కుడికల కంటే చేసిన ప్రతి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న క్లారిటీ అయితే ఇప్పుడు కాదు, ఎప్పుడో కుదిరింది. హృదయ లయల జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్ల. 3 అడుగుల ఎత్తున్న అపూర్వ సహోదరుడిగా ఆబాల గోపాలాన్ని అలరించాడు. పుష్పక విమానమెక్కి మాటల్లేని మూకీ నటుడిగా అన్ని రసాల్ని అవలీలగా అందజేశాడు. దర్శకులు మెచ్చిన నటుడిగా బాలచందర్, కె విశ్వనాథ్, శంకర్, సంగీతం, మణిరత్నం ఎట్సెట్రాలందరి కరిష్మాను కూడా ఈ కమలుడే పెంచి పోషించాడంటే దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. మణిరత్నం, కమల్ హాసన్ ఇద్దరూ ఒకరినొకరు పోటీపడి గెలిపించుకున్న నేపథ్యమే నాయకుడు సినిమా. నిజానికి అది సినిమా కాదు, కళ్లకు కట్టిన 100 ఏళ్ల జీవితం కూడా. ముసలాడు వాణ్ణి జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాణ్ణి ఆత్మాను నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా, వాణ్ణి ఆత్మాను నేను ఆపుతాను. నీ అమ్మను అర్థార్థి కాల్చి చంపాడు చూడు, వాణ్ణి ఆత్మాను.
నేను ఆపుతాను. భారతీయుడిగా ముక్కుసూటి ముసలాడి పాత్ర కోసం ముఖం నిండా తూట్లు పొడిపించుకోవాల్సి వచ్చినా కమల్ వెనక్కు తగ్గింది లేదు. ఒకే సినిమా కోసం 10 తలకాయలతో నటించినప్పుడు దాన్ని రిస్క్ అనుకోలేదు. ఇవాళ తన విశ్వరూపం సినిమాను అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుంటున్నప్పుడు కమల్ ఖర్చు గురించి ఆలోచించినట్లు లేడు. ఆ మేరకు మన థియేటర్లకు సత్తా లేదని తెలిసిన ఆరో అనబడే ఒక అధునాతన ఆడియో టెక్నాలజీని విశ్వరూపానికి ఆపాదించుకున్నాడు. అతని ఆశయమేంటో తెలియదు గాని ఆలోచన మాత్రం ఎప్పుడూ ఎక్స్ట్రాడినరీయే. అందుకే మళ్ళీ మళ్ళీ అనాలనిపిస్తుంది, దట్ ఈస్ కమల్ అని. సినిమాకు సహజత్వానికి మధ్య బ్రిడ్జ్ లా నిలబడ్డ కమల్ ఖాతాలో ప్రయోగాలకు లాగే పురస్కారాలకు కొరతే లేదు. 4 జాతీయ అవార్డులు, 19 ఫిలింఫేర్లు అందుకున్న కమల్ కు దక్షిణాదిలో అయితే ఎవ్వరూ పోటీ కాదు, పోటీలో లేరు కూడా. పరభాషా నటుడైన మన రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఇచ్చుకుని సత్కరించుకున్న నంది పురస్కారం ఇక్కడో స్పెషల్ బోనస్. నటించడంలో తిరుగు లేదనిపించుకున్న తర్వాత ఇక నటన దగ్గరే ఆగిపోవడంలో అర్థం లేదనుకున్నాడు. సినిమాలోని 24 ఫ్రేమ్స్ ని ఓ పట్టు పట్టేసిన కమల్ సొంత నిర్మాణ సంస్థకు అంకురార్పణ చేసుకుని దర్శకుడిగా కూడా తనను తాను రుజువుపరుచుకోవాలని తాపత్రయపడిపోయాడు. ఆ కసికి, ఆ కళా తృష్ణకు పరాకాష్ట ఈ విశ్వరూపం. చూడడే అంచనాల కందడే లావాలాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం. 4 దక్షిణాది రాష్ట్రాల్లోనూ దాదాపు ఈక్వల్ కరిష్మా ఉన్న కమల్ హాసన్ కి మన టాలీవుడ్ లో అయితే ఇప్పటికీ ఎప్పటికీ కంటిన్యూ అయ్యే ఒక ప్రత్యేకమైన రెడీమేడ్ ఫ్యాన్ క్లబ్ ఉండనే ఉంది. ఒక్క సినిమాతో 4 నిర్మాతల్ని బతికించే హీరోగా మార్కెట్లో కమల్ కో పేరుంది కూడా. సూర్య, మాధవన్ లాంటి ప్రూవ్డ్ హీరోలు, బాలా, అమీర్, గౌతమ్ మీనన్ లాంటి నిన్న మొన్నటి మేటి దర్శకులు కమల్ను స్ఫూర్తిదాతగా చెప్పుకుంటారు. సినిమాను ప్రేమించే ప్రతివాడు కమల్ను ఆరాధిస్తాడు. నటన మీద మోజుపడ్డ ప్రతి ఉత్సాహవంతుడు ఈ కమల్నే అభిమానిస్తాడు. ఇవాళ విశ్వరూపం మలుపు దగ్గర ఆగిపోయిన కమల్ను ఊరడించడానికి, ఓదార్చడానికి, బాసటనివ్వడానికి అటు బాలీవుడ్ నుంచి కూడా అమితాబ్, మహేష్ భట్, మధుర్ భండార్కర్ లాంటి మెగా గొంతులు కలిసొస్తున్నాయంటే దాన్ని కూడా కమల్ గెలుపుగానే భావించాలి. मुझे लगता है कि इस तरह होना नहीं चाहिए था, क्योंकि अगर एक फिल्म सेंसर ने देखी है, उसे पास की है, तो उसका पूरा हक है कि उसको पिक्चर रिलीज होनी चाहिए. మొండిగా ముందుకెళ్తాడన్న కళంకం కూడా కమల్ మీద లేకపోలేదు. తనకు తెలియదు లేదని, తనతోనే ఏదైనా జరగాలని భావించే ఒక రకమైన చండ శాసనత్వం కమల్ నేచర్లో కలిసిపోయిందని కూడా తెర వెనుక చెప్పుకునేవారు. సినిమాలానే జీవితాన్ని కూడా తన ఇష్టానికి తగ్గట్టుగానే మోనార్క్లా మలుచుకున్న గతం కమల్ హాసన్ది. వాణి, సారిక, గౌతమి 3 మగవులతో కాపురం చేసిన కమల్ హాసన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా సహజీవనాన్నే ఇష్టపడతానంటూ బహిరంగంగా చెప్పుకున్నాడు కూడా. సినిమా వేరు, జీవితం వేరు కనుక కమల్లోని నటుడిని మాత్రమే చూసే అభిమానులకు కమల్ ఒక్కడే కనిపించే దేవుడు. సినిమా రంగంలోని అన్ని మూలాల్ని తాకి చూసిన ఈ అపర కళాకారుడి ఘాటైన ముద్ర సెల్యులాయిడ్ మీడియా బతికున్నంత వరకు చెక్కు చెరిగిపోదు. అకాడమీ అవార్డుకు 1-2 అడుగుల దూరంలోనే నిలబడ్డ కమల్ హాసన్ కు లోకల్లో మాత్రం ఆస్కార్ హైట్ కు ఎప్పుడో ఎదిగిపోయారు. వెరసి కమల్ కథానాయకుడు కాదు, నికార్సైన కళాకారుడు. 58 నవ వసంతాల్ని చవిచూసి ఇంతటి పసందైన గతాన్ని ఆస్వాదించుకున్న ఈ బహుదూరపు బాటచారికి ఈ విశ్వరూపం ఓ సడన్ బ్రేక్.